హాయ్! హలో! వెల్కమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజైతే నేను పాలక్ పన్నీర్ చూపించేస్తున్నాను. ముందుగా మనం వాటర్‌ని హీట్ చేసేసుకొని, సో, పాలక్ అయితే వేసేద్దాము. అది ఉడికిపోయిందనమాట. జస్ట్ 2 మినిట్స్‌లో ఉడికిపోతుంది. సో సో, ఈ వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా పెట్టండి. సో, మనము వీడియోకి వెళ్ళిపోతే వాటర్ అంతా ఇలా తీసేయాలి. ఒక టీ బౌల్ తీసుకొని ఒత్తేసుకోవాలి వాటర్ అంతా. సో, ఇప్పుడు ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసుకుందాం. సో, మనము సన్నగా ఆనియన్స్ అయితే చాప్ చేసేసుకుందాము. సో ఐ లవ్ పన్నీర్ అండి. అండ్ పాలక్ పన్నీర్ కానీ నార్మల్ మసాలా పన్నీర్, పన్నీర్ టీకా, ఐ లవ్ పన్నీర్, చాలా బాగుంటుంది. అండ్ చపాతీ లెక్కైతే సూపర్గా ఉంటుంది. అండ్ బయట ఎక్కడికన్నా హోటల్కి వెళ్ళిపోతే ఫస్ట్ నేనైతే బటర్ నాన్ ఆర్డర్ చేసి కాజు పన్నీర్ అయితే ఆర్డర్ చేసేసుకుంటాను. సో ఇప్పుడైతే ఇందులో కొద్దిగా ఆవాలు, జీరా యాడ్ చేసేద్దాం. సో ఆనియన్స్ అయితే తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసేద్దాము. సో ఇది కాస్త వేగనిద్దాము. సో అవి వేగుతూ ఉంటాయి. సో అండ్ మనమైతే పచ్చిమిరపకాయ కట్ చేసుకుందాము. సన్నగా తరిగేసేద్దాం. అండ్ బటర్ నాన్ కూడా చాలా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఐ లవ్ ఇట్ అండి. సో ఇలా సన్నగా తరిగి పెట్టేసుకుందాము. పచ్చిమిర్చి, పన్నీర్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము. ఇప్పుడు అసలు టైం ఉండటం లేదు. సో మేము మిల్క్ కొన్న చోటే అది పన్నీర్ ఉంటుందన్నమాట, ఫ్రెష్ పన్నీర్. సో అక్కడికైతే వెళ్ళి తీసుకొని వచ్చాము. సో ఇప్పుడైతే మనం తరిగి పెట్టేసుకున్నవి యాడ్ చేసేద్దాం. ఇవి కాస్త కలర్ వచ్చేదాకా వేగనిచ్చేసుకుందాం. సో నేనైతే పచ్చిమిర్చి యాడ్ చేయను, అమ్మ యాడ్ చేస్తారు. సో ఇప్పుడైతే కరివేపాకు యాడ్ చేసేసుకుందాము. సో అది కొంచెం వేగాక ఇప్పుడైతే మనము తెచ్చి పెట్టుకున్న ఫ్రెష్ పన్నీర్ని అయితే ఓపెనింగ్ చేసేసి కట్ చేసేసుకుందాం. సో అమ్మ కట్ చేస్తున్నారు. సో ఈ పన్నీర్ని అయితే మనం స్లైసెస్గా కట్ చేసేసుకుందాము. అండ్ ఎక్కువ అవుతుందని కాస్త తీసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాము, ఇంకో రోజుకి ఉంటుంది కదా అని. అండ్ నార్మల్గా బయట ప్యాకెట్స్ కూడా ఉంటాయి, ఇట్స్ ఓకే, అవి కూడా బాగుంటుంది. అండ్ ఇదైతే ఫ్రెష్గా చేశారు కాబట్టి చాలా టేస్టీగా అయితే ఉంది. అండ్ నేనైతే కొంచెం చిన్నగా స్లైసెస్ అయితే కట్ చేస్తాను. అమ్మ చాలా పెద్దగా కట్ చేస్తుంది. ఆ ముక్క అనేది నోటికి పడితే నమ్మలేటప్పుడు బాగా ఉంటుంది కదా అని సాఫ్ట్గా. సో అలా పెద్ద పెద్ద పీసెస్ అయితే చేస్తున్నారు. అండ్ వీడియో చేసేటప్పుడు కూడా నేను వాయిస్ ఇస్తూ ఉంటాను, చాలా నాయిసీగా ఉంటుంది. అండ్ మళ్ళీ అదంతా కట్ చేసేసి మళ్ళీ నేను ఫ్రెష్గా ఇవ్వడం జరుగుతుంది వాయిస్ మేక్ ఓవర్. సో అలా అనమాట. ఒక్కరు మాట్లాడితే బాగుంటుంది కదా, సో అటుపక్క ఇద్దరం మాట్లాడుతూ ఉంటాం కాబట్టి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుందని తర్వాత అయితే వాయిస్ ఇచ్చుకుందామని ఫిక్స్ అయ్యాను. అండ్ కొన్నిటికైతే డిస్టర్బెన్స్గా ఉండకుండా అలానే పెట్టేస్తాను. ఎక్కువ డిస్టర్బెన్స్ అనిపిస్తేనే నేను వాయిస్ చేస్తాను. సో మొత్తానికైతే కట్ చేసేసాం. ఇప్పుడైతే మనము యాడ్ చేసేసుకుందాం పన్నీర్ని. వేగిపోయాయి. సో యాడ్ చేసేసుకుందాము. సో మధ్య మధ్యలో నేను నా వాయిస్ని స్కిప్ చేసేస్తా అంటాను, అంటే మాట్లాడలేదు ఏం లేదు కాబట్టి ఆపేస్తాను. మీరు మాత్రం వీడియో చూస్తుండగా ఆపేయకండి, పూర్తి వీడియోని చూడండి.
సో ఇప్పుడైతే మనం పసుపుని యాడ్ చేసేసుకుందాము అండ్ కొంచెం కారం కూడా యాడ్ చేసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, మంచి పన్నీర్ రెసిపీ. సో కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసాం. ధనియా పౌడర్ ఆర్ గరం మసాలా, ధనియా పౌడర్ కన్ఫ్యూజింగ్లో ఉన్నాను. సో ఇదైతే పన్నీర్ మసాలా అనమాట, బయట దొరుకుతుంది, అదైతే యాడ్ చేస్తున్నాము. ఇప్పుడైతే మిక్స్ చేసేసుకుందాం. ఇందాక వీడియో చూస్తుండగా కనపడింది, అది పన్నీర్ మసాలా కాదు, సాంబార్ పౌడర్. సో ఇది బాగా మిక్స్ చేసేసుకున్నాక మనం ముందుగా పాలాకుని ఉడకపెట్టుకున్నాం కదా, దాన్ని మనం మిక్సీలో వేసేసుకుందాము. సో ఇప్పుడు మనమైతే మిక్సీ కొట్టేద్దాం. సో చూసారా, ఇప్పుడైతే మనము మిక్సీ కొట్టేశాక యాడ్ చేసేసుకుంటున్నాం. సో చాలా గ్రీనిష్గా బాగుంది. నాకైతే ఒక 3-4 డేస్ నుంచి ఫుల్ కోల్డ్ చేసేసింది. వాయిస్ కూడా ఇప్పుడే వాయిస్ మంచిగా అనిపిస్తుంది నాది, ముందు వాయిస్ల కన్నా నా వాయిస్ నేను విని సమ్టైమ్స్ నేను నవ్వుకుంటాను. సో ఫనీ అనిపిస్తుంది. సో ఇప్పుడైతే కొంచెం వాటర్ యాడ్ చేద్దాం, మరి థిక్గా అనిపించింది కాబట్టి. సో ఇది బాగా లో ఫ్లేమ్లో కుక్ అవ్వాలన్నమాట. అంతే, మనం కాస్త టేస్ట్ చూస్తున్నాం సాల్ట్ సరిపోయిందా లేదా అని. ఓకే, మీకు నా పాలకు రెసిపీ, అదే అమ్మ పాలకు రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఇంతేనండి. సో పన్నీర్ రెసిపీ ఓవర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ మరి కొత్త కొత్త రుచికరమైన వంటలు పెడుతూ ఉంటాను. సో ప్లీజ్ చూస్తూ ఉండండి. లవ్ యూ ఆల్, ఇష్క్ యూ ఆల్, బాయ్.